విత్తన సుప్త వ్యవస్థ. విత్తనాల అంకురణం విత్తనం నుంచి నారుమొక్క బయటకు వెలువడే ప్రక్రియ. అంటే విత్తనాల అంకురణం అనేది విత్తనం నుంచి నారుమొక్క బయటకు వెలువడే ప్రక్రియను నిర్వచించవచ్చు. విత్తన అంకురణ శక్తిని కలిగి ఉండవచ్చు, కానీ అనేక కారణాల లేకపోతే అంకురించకపోవచ్చు, పెరగలేకపోవచ్చు. వీటిని బాహ్య యంత్ర కారకాలుగా వర్గీకరించి వీటిని సులభంగా అర్థం చేసుకోవడానికి వీలుగా అంకురించడానికి వీలుగా స్వరూపాత్మకంగా పరిపక్వం చెందని పిండాన్ని ఒక అంతరకారకంగా దీన్ని చెప్పవచ్చు. రనన్క్యూలస్ అంటే పరిపక్వం చెందని పిండాన్ని ఒక అంతరకారకంగా చెప్పగలం. ఇది కొంతకాలం సంపూర్ణంగా అభివృద్ధి చెంది క్రమేణా మొలకెత్తుతుంది. అంటే పరిపక్వం చెందని పిండాన్ని ఒక అంతరకారకాంశం, అంటే పిండం అనేది పరిపక్వం చెందదు కదా, అంతరకారకం అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే రనన్క్యూలస్ సంపూర్ణంగా అభివృద్ధి చెందిన తర్వాత మొలకెత్తుతుంది అనమాట రనన్క్యూలస్లో. తర్వాత వన్య మొక్కలు, వన్యజాతి మొక్కల విత్తనాలు అదేవిధంగా ఇతర అంతర ప్రక్రియల వల్ల సుప్త వ్యవస్థలో ఉంటాయి. కానీ దేశవాళీ మొక్కలు తేమ లోపించడం వల్ల లేదా వెచ్చని ఉష్ణోగ్రతల వల్ల, అంటే ఇప్పుడు మనకి దేశవాళీయ కాదు వన్యజాతి మొక్కలు విత్తనాలు ఈ విధంగా అంతర ప్రక్రియ వల్ల సుప్త వ్యవస్థలు ఉంటాయి. అంటే వన్యజాతి మొక్కలు అనేవి అంతర ప్రక్రియ వల్ల సుప్త వ్యవస్థలో ఉంటాయి. కానీ దేశవాళీ మొక్కలు తేమ లోపించడం వల్ల వెచ్చని ఉష్ణోగ్రత వల్ల సుప్త వ్యవస్థలో ఉంటాయి. ఈ రెండు విషయాలను భేదాలను గుర్తించడానికి శాస్త్రవేత్తలు రెండు పదాలను సూచించారు. ఒకటి క్విసెన్స్ సుప్త వ్యవస్థ, అంటే బాహ్య పరిస్థితులు లేనప్పుడు విత్తనాలు అంకురించకపోవడానికి క్విసెన్స్ అంటారు. బాహ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్న అంతర పరిస్థితులు అనుకూలంగా లేకపోవడానికి సుప్త వ్యవస్థ అంటారు. మళ్ళీ ఇంకోటి అంటే అర్థమైంది కదా. క్విసెన్స్ అంటే బాహ్య పరిసరాలు ఉంటాయి కానీ అంతర పరిసరాలు ఉండవు, సుప్త వ్యవస్థ. ఆక్సిజన్ నీటిని కోల్పోయి గట్టి బీజ కవచాలు ఉండడం వల్ల విత్తనాల సుప్త వ్యవస్థ కలవచ్చు. ఎగ్జాంపుల్ ఫ్యాబేసి. గట్టి బీజ కవచాల వల్ల ఇటువంటి సుప్త వ్యవస్థను స్టారిఫికేషన్ అంటారు. ఈ పద్ధతి అంటే గట్టి బీజ కవచాల వల్ల కలిగి ఇటువంటి సుప్త వ్యవస్థను స్టారిఫికేషన్ అనే పద్ధతి ద్వారా పగొచ్చవచ్చు. అంటే గట్టి బీజ కవచాలను పగలగొట్టడం లేదా పలచగా చేయడం చేస్తారన్నమాట. తర్వాత టమాటాలలో రసాయన పదార్థాలు ఉంటాయి. ఇవి విత్తనాలు అంకురణ నిరోధిస్తాయి అన్నమాట. అదేవిధంగా అనేక విత్తనాలు పాలీగోనంలో కొన్ని వారాలు నెలల వరకు ఆక్సిజన్ సమక్షంలో తక్కువ ఉష్ణోగ్రతలో